సో ఇది 100 రూపాయల పెట్రోల్ బాటిల్ యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ కూడా రీడింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ నిండిపోయింది. బట్ ఏదైతే ఆ వీడియోలో వైరల్ ఏదైతే అయిందో అప్పుడు మాత్రం ఇక్కడ బాటిల్కి మాత్రం ఇక్కడికి మాత్రం పెట్రోల్ రావడం జరిగింది, ఇప్పుడు కరెక్ట్ గా రావడం జరిగింది. ఎందుకు అట్లా జరిగింది అనేటువంటి అంశానికి సంబంధించి కూడా మనం ఆయనతో మాట్లాడదాం. అన్నప్పుడు 100 రూపాయలు పెడితే కరెక్ట్ గా ఇంత వచ్చింది, బట్ ఇంతకుముందు ఆ వీడియోలో ఎందుకు ఆ రకంగా తక్కువ వచ్చినట్టుగా కనపడింది? అంటే ఇంతకుముందు అంటే మన పిల్లర్ బాయ్ ఏదైతే ఉన్నాడో 100 రూపీస్ ఫీడ్ చేసి నౌజల్ ఏంటంటే బాటం దాకా లోపలికి పెట్టడం వల్ల దానికి సెన్సర్ ఆగిపోయి స్టక్ అయిపోయింది. సెన్సర్లో ఫ్యూల్ ఉండడం వల్ల స్టక్ అయిపోయి అక్కడికే ఆగిపోయింది. ఆగిపోయినాక అతను ఏం చేసి నౌజల్ పెట్టేసి మళ్ళీ ఫీల్ చేయాలి, లేకపోతే కంటిన్యూ రాదు. ఆల్రెడీ లాక్ అయిపోయింది. అది కంటిన్యూ అందులో పెట్టి అతని చేతిలో బాటిల్ ఇచ్చి అన్న కొన్ని మీకు ఇంత ఇంకా 20 రూపీస్ 30 రూపీస్ పెట్రోల్ వస్తాయి పట్టుకోండి నేను ఫీడ్ చేస్తాను అతనికి బాటిల్ వేయడం వల్ల, చేతిలో వేయడం వల్ల ఏదైతే పక్కన ఉన్న కస్టమర్ను నువ్వు అట్లా ఎట్లా వచ్చినావు అట్లా తక్కువ ఎందుకు ఇప్పుడు ఈ వరకు కట్ అయింది చూసారా, అది చూపిస్తారా ఒకసారి? అది ఎట్లా అంత తక్కువ ఎట్లా వచ్చింది పెట్రోల్ అని చెప్పి ఒకసారి రైట్ అన్న. ఇప్పుడు ఎవరైతే వీడియోలో వైరల్ అవుతుందో ఆ రకంగా ఎట్లా వచ్చిందో ఒకసారి చూపించండి, అది తక్కువ ఎట్లా వచ్చింది. సో ఇప్పుడు కూడా 100నే కొడుతున్నారు, 100 రూపీస్ ఫీడ్ చేశారు, 100 ఫీడ్ చేసినారు. ఓకే, ఎంట్రీ కొట్టేశారు. అతను ఏం చేసి అంటే ఏదైతే నౌజల్ ఉందో అది మొత్తం బాటంలోకి తీసుకెళ్ళాడు. ఇది నాజల్, ఈ నౌజల్ ఇక్కడికి వెళ్ళే వరకు తీసుకెళ్ళడం వల్ల ఇలా పోయడం వల్ల ఏమైంది, కంటిన్యూ వస్తుంది. దానికి ఎప్పుడైతే టచ్ అయిందో అయిపోయింది, సౌండ్ వచ్చింది అయిపోయింది, ప్రొడక్ట్ రాదు. ఈ పైప్కి అది నురుగా అంటగానే సెన్సార్ తో కట్ పడిపోయింది. పడిపోయినప్పుడు అతను ఏం చేసిండు, ఏదైతే పిల్లర్ బాగుందో 74 రూపీస్ ఇప్పుడు ఇలా వచ్చింది 74 రూపీస్. ఇంతకుముందు ఇట్లా సేమ్ వచ్చింది, ఇప్పుడు ఇట్లా సేమ్ వచ్చింది. ఎందుకంటే దాని నౌజల్ దాని కట్టప్ అంతవరకు వచ్చి అయిపోయింది. మళ్ళీ 100కు ఫుల్ చేయాలంటే చేయొచ్చు లాక్ అయిపోయింది కదా, లాక్ సెకండ్లలో లాక్ అయిపోతుంది. లాక్ అయిపోయినప్పుడు ఏం చేయాలి, ఈయన తీసి పెట్టేసి మళ్ళీ ఫీడ్ చేయడానికి అతనికి రాక ఏం చేసిండు, ఏదైతే కస్టమర్ పట్టుకోనా నీకు ఇంత వచ్చిన అమౌంట్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఏదైతే ఎదురుగున్న కస్టమర్ ఇతనితో ఆగ్రో చేసిండు, నువ్వు ఎట్లా వచ్చినావు బాబు అట్లా వచ్చినా చెప్పడం వల్ల ఆయన కంగారులో ఏం చేసిండు, సరే సార్ మీకు ఎంత పోయాలి చెప్పండి, మీకు వస్తా ఫస్ట్ మీరు అర్జెంట్గా వెళ్ళిపోయి అని చెప్పిండు. అతను ఏమన్నాడు 160 అమౌంట్ చెప్పిండంట. అమౌంట్ చెప్తే పోసేదని అన్నాడు. అంతలోపు ఏదైతే ఈ కస్టమర్ ఏదైతే ఉన్నాడో అట్లా ఇట్లానికి ఇచ్చి అటు వెళ్ళిండు. అన్న మీకు అమౌంట్ ఇవ్వాలి, ఒక నిమిషం ఇక్కడ రండి అని మా అబ్బాయి పిలిచి ఒక నిమిషం ఇక్కడ రండి అని పిలిచడం వల్ల ఏదైతే ఎదురుగున్న కస్టమర్ అతని దగ్గర బాటలు తీసుకొని నువ్వు ఎట్లా ఇంత తక్కువ పోసినావు, నాకు అతను చెప్పిన 100 రూపాయలు ఎందుకు పోయావు, ఎందుకు ఇంత తక్కువ పోసినావు అని ఆగ్రహేషన్ చేస్తే, సరే సార్ ఇది ఇట్లా అయింది అయిపోయింది మిగతా అమౌంట్ అని ఇస్తా లేకపోతే ఇదే ఇస్తా, నువ్వు ఫస్ట్ 100 అన్నప్పుడు 100 పోయాయి కదా. ఎందుకు ఈయనకు అలవాట్లేదా రెగ్యులర్గా ఇట్లా పోవడం? అంటే జనరల్గానే ఎందుకంటే సిస్టమ్ ఆటోమేటిక్గా సేవ్ అయి ఉంటుంది, పైపుకు తలగానే కట్ ఆఫ్ అయిపోతుంది, ఆ లోపే పోయాలని చెప్పేసి ఆయనకు తెలియదా? ఇట్లా న్యూ జర్నింగ్ సార్, ఆయన న్యూ జర్నింగ్. ఇంకొకటి ఎన్ని రోజులు అవుతుంది ఆయన వచ్చి? 1 మంత్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఎదురుగా కస్టమర్ అతను కన్ఫ్యూజ్ చేసే వరకు భయపడి అతనికి ఏం చేయాలో తోచక నేను అమౌంట్ ఇస్తానే